విపత్తుల సమయంలో ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అన్ని శాఖల సహకారంతో సమర్థవంతంగా నిర్వహించేందుకు నల్గొండ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ తెలిపారు. ఈ మేరకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలో మాక్ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగిందని చెప్పారు. విపత్తుల సమయంలో తక్షణ స్పందన తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి సమీపంలో ఉన్న డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలో మాక్ ఎక్సర్సైజ్ను నిర్వహించారు. ఫ్యాక్టరీలో కెమికల్ లీకేజీ, అలాగే భవనం కూలిపోవడం, గ్యాస్ లీకేజ్ వంటి సంఘటనలు జరిగినప్పుడు వివిధ శాఖల సహకారంతో ఎక్కువ ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలపై కళ్లకు కట్టినట్లుగా మాక్ ఎక్సర్సైజ్ను చూపించారు. అగ్ని ప్రమాదం, విస్ఫోటనం, భవనాలు కూలిపోవడం, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వంటి విపత్తులు సంభవించి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ అన్ని శాఖల సహకారంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను కాపాడడం, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం, ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి తీవ్రంగా ఉంటే ఇంకా పై ఆసుపత్రులకు తరలించడం వంటి దృశ్యాలు మాక్ ఎక్సర్సైజ్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. వివిధ సంస్థలు, ఫ్యాక్టరీలు, కార్మికులు పనిచేసే చోట విపత్తులు సంభవిస్తే వారు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు, అనుకోని సందర్భంలో విపత్తు సంభవిస్తే ఎలా స్పందించాలో అన్న అంశాలపై వివరించారు. మాక్ ఎక్సర్సైజ్ అనంతరం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలో గ్యాస్ లీకేజీ సంఘటన, అలాగే భవనం కూలిపోయి డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఫైర్, ఇండస్ట్రీస్, స్టేట్ కమాండ్ కంట్రోల్ నుండి ఆదేశాల మేరకు ఎలా స్పందించాలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించామని, 2 గంటల పాటు నిర్వహించిన ఈ మాక్ ఎక్సర్సైజ్లో అన్ని శాఖలు సమర్థవంతంగా వారి విధులను నిర్వహించారని, అన్ని విధాలుగా పరిస్థితులను ఎదుర్కోవడం, ఫ్యాక్టరీ ఇతర సంస్థలలో పనిచేసే సిబ్బందిని విపత్తు సమయంలో సమీకరించడం, ఒకవేళ ఫ్యాక్టరీ నుండి కెమికల్ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం, సమిష్టి కృషితో అన్ని శాఖల సహకారంతో ఎదుర్కొనేందుకు, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు మాక్ ఎక్సర్సైజ్ ద్వారా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ శ్రీదేవి, జిల్లా పరిశ్రమల అధికారి సతీష్, జిల్లా ఫైర్ అధికారి సందేశ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహానేత, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ సైట్ హెడ్ చక్రవర్తి శంకరన్, ఈఎస్డీ హెడ్ వెంకట కొండలరావు, సైట్ సేఫ్టీ హెడ్ డాక్టర్ రవికుమార్, హెచ్ఆర్ హెడ్ జి సుబ్రహ్మణ్యం, త్రిపురారం తహసీల్దార్ ప్రమీల, స్టేడియం ఎస్హెచ్ఓలు కృష్ణారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డాక్టర్ పురుషోత్తం రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు సిహెచ్ శ్రీనివాసులు, సాయి దీపక్, యాదగిరి తదితరులు హాజరు కాగా, మాక్ ఎక్సర్సైజ్ కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా నియమితులైన జనగామ జిల్లా పరిశీలకులు రేమండ్ బాబు తదితరులు హాజరయ్యారు. ఈ మాక్ డ్రిల్ మనం కండక్ట్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, అది మనకి ఫైర్ టెండర్ సంబంధించి కావచ్చు, అంబులెన్సెస్ సంబంధించి కావచ్చు, మన పబ్లిక్ ఇప్పుడు ఉన్న మొబిలైజేషన్ సంబంధించి కావచ్చు, ఫర్దర్గా కూడా ఆ కెమికల్ రిలీజ్ అవుతాయి అది ఎట్లా డీల్ చేయాలి, అది స్పెషలైజ్డ్ ఫోమ్ వాడాలా, వాటర్ వాడాలా, అండ్ ఫర్దర్గా అక్కడ మనకి స్పెషల్ సూట్స్ వేసుకొని కూడా మనకి ఇక్కడ సిబ్బంది ఉన్నాయి. ఎస్పెషలీ మనకి ఇక్కడ డాక్టర్ రెడ్డి ప్లాంట్లో కూడా చాలా మంచిగా ఇక్కడ సేఫ్టీ మెకానిజమ్స్ కావచ్చు అవన్నీ కూడా మనం వాడడం జరిగింది. పక్కనున్న విశాఖ ఇండస్ట్రీస్ నుంచి కూడా మనం మ్యూచువల్ ఎయిడ్ స్కీమ్ కింద హెల్ప్ కూడా తీసుకురావడం జరిగింది. సో మనం ఇక్కడ హోలిస్టిక్ ఎఫర్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కూడా ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం మనకు జరిగింది. సో మనకి ఫ్యూచర్లో కూడా నల్గొండ డిస్ట్రిక్ట్లో కావచ్చు, మొత్తం స్టేట్ వైడ్ కావచ్చు, చాలా చోట్ల ఇట్లాంటి మనకి మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది. సో మనకి ఏ ఇన్సిడెంట్ ఉన్నా కూడా తప్పకుండా మ్యాక్సిమం అలర్ట్నెస్తో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ రెస్పాండ్ అయ్యి మ్యాక్సిమం మనం అది డ్యామేజ్ కావచ్చు అది మినిమైజ్ చేయాలి, లైఫ్స్ కూడా మ్యాక్సిమం మనం సేవ్ చేయగలుగుతాం. సో ప్రత్యేకంగా నేను ఈ మాక్ డ్రిల్లో వచ్చిన అందరు ఆఫీసర్స్కి, మన డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్కి, స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఫ్యూచర్లో కూడా ఇట్లా మాక్ డ్రిల్స్ మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. అట్లాగే మనకి పబ్లిక్ కూడా దీని నుంచి చాలా ఒక మెసేజ్ తీసుకోవాలి, ఏం ఇన్సిడెంట్ అంటే వాళ్ళకి కూడా రెస్పాండ్ అవ్వడం